చాలాసార్లు నా మంచితనం కూడా నన్ను ఎదురు ప్రశ్నలు వేసింది. పిచ్చిదానా, నీ అమాయకత్వాన్ని చూసి నా అనుకున్న వాళ్ళందరూ నీ వెన్నంటే ఉండి నీకు మసిగుడ్డ వేశారు. నువ్వు పెట్టింది తిని నీ వైపే నిందలు వేశారు. నీకు నీ వల్ల కాకపోయినా ఎన్నోసార్లు చెయ్యందించావే. నువ్వు మంచి కోరిన వాళ్ళే నిన్ను నట్టింట్లో గొంతు కోశారు. ఏం సాధించావు ఈ మంచి మనసుతో నీవు? అసలు ఎప్పుడు నీవు కింద పడిపోతే చూసి ఆనందంతో కడుపు నింపుకుందామనే మనుషుల మధ్య ఉన్నానని ఎందుకు నీ పిచ్చి మనసుకు అర్థం కాదు? ఎప్పుడు నా వాళ్ళు నా వాళ్ళు అంటావే, ఏరి నీ వాళ్ళు? నీవు తప్ప నీకెవరు అని నా మనసు వేల సార్లు నన్ను ప్రశ్నించింది. అప్పుడెల్లా నేను నవ్వుతూ చెప్పేదాన్ని, ఈ సమయం వెళ్ళిపోతుందని. కానీ ఈరోజు నా మనసు నాకు ఏ ప్రశ్న అడగలేదు. కానీ తట్టుకోలేకపోతున్నా. మారిపోదామని. వద్దు, ఈ నాటకం మనుషుల్లో చూడలేననిపిస్తుంది. ఒక మనిషిని నమ్మించి మోసం చేయడం అంటే బ్రతుకుండగానే గొంతు కోసేయడం అని అర్థం. నా విషయంలో బాధని చాలాసార్లు తీసుకోవచ్చు. మితిమీరిన నమ్మకం పాము విషంతో సమానం. ఎవరిని ఎంత నమ్మాలో అంతకంటే ఎక్కువ నమ్మితే ద్రోహం. అతిగా ఏది చేసినా మళ్ళీ మనకి మిగిలేది మాత్రం కన్నీళ్ళే, బాధలు మాత్రమే. అతిగా తీసుకుంటే అమృతం కూడా విషమే అంటారు. అభిమానం లేని మనుషుల మధ్య ఎంత అనురాగాన్ని పంచినా శూన్యమే. ఓం నమ శివాయ.